సో అలాంటప్పుడు ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎక్కువగా సోకే అవకాశం అనేది ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ మనము అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. మోనోగమి అంటే ఏంటి అంటే ఓన్లీ సింగిల్ సెక్షువల్ పార్ట్నర్, అంటే ఒక పార్ట్నర్తోనే ఉండటం అనేది గమనించుకోవాల్సిన విషయం. ఎందుకంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ దగ్గరికి వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళు వేరే పార్ట్నర్స్తో ఉండటం, వాళ్ళ నుంచి వీళ్ళకి రావటం, వీళ్ళ నుంచి మీకు రావటం, ఇలాంటివన్నీ సోకే అవకాశం అనేది ఉంటుంది. సో డెఫినెట్గా ఏంటంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అనేది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ గెటింగ్ ఏ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ముఖ్యంగా అవాయిడ్ చేయాలి అంటే ఎలా అవాయిడ్ చేయాలి, ఎవరిలో అవాయిడ్ చేయాలి అని అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అండ్ అంటే పాలీగమి ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళు ముఖ్యంగా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే టీనేజ్ అమ్మాయిలు లైక్ లెస్ దెన్ 25 years ఓల్డ్ ఉండే అమ్మాయిలు ఏంటి అంటే అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ప్రయర్ టు ద లైక్ స్టేబుల్ రిలేషన్షిప్ ముందు అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది స్ట్రేంజర్స్తో జరిగినప్పుడు కూడాను ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట.